హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 1వ తేదీన గురువారం రోజున ఈ సింహ రాశి వారికి ఏం జరగబోతుంది? అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు చాలా అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీరు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీ దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయగలుగుతాం అని చెప్పేసి వీరు చాలాసార్లు ఇలా అనుకుంటారు. అయితే ఈ సింహ రాశి వారికి మే 1వ తేదీ నుంచి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహ రాశి వారికి జాతకులకు సానుకూల ఫలితాలైతే వస్తాయి. సింహ రాశిలో 9వ స్థానంలో బుధ సంచారం జరగడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ జాతకులకు కలిసి వస్తుంది. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య సమన్వయంగా సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలలో కూడా లాభాలు వస్తాయి. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెడతారు. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కెరియర్లో పురోగతి అవకాశం కూడా ఈ సింహ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఇది శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి మే 1వ తేదీన గురువారం రోజున మీరు అవునన్నా కాదన్నా జరిగేది